నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో రకాల మ్యూజిక్ హిట్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొడగండ్ల గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో మనకు తెలిసిందే ఆయన నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎన్నో విన్ చేశారు. అలాగే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అతిథి రిలీజ్కి రెడీగా ఉంది. సో దాన్ని కూడా కొంచెం ఎడిట్ చేశారు అని విన్నాము. సో అదేంటో, అలాగే ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అన్నది ఆయన మాటలోనే విందాం. సార్, కార్తిక్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? సూపర్ సూపర్. సో మీరు ఎప్పుడో రిలీజ్ అయిన అతిథి ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఒక ఎత్తు, మళ్ళీ దాన్ని రికార్డింగ్ ఎడిట్ అంటారా నాకు తెలీదు. సో అది మళ్ళీ చేశారు, ఎందుకు ఆలోచన వచ్చింది అసలు? అదేంటంటే అది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది కదా అతది. సో అప్పుడు ఏమైంది అంటే అనుకున్నంత వర్కౌట్ కాలే కదా, చాలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉండే అనమాట సినిమా మీద. అది అనుకున్నంత వర్కౌట్ కాలేదు అప్పుడు. సో అదేంటంటే ఇంక ఎక్కడైతే దానికి ఫ్లాస్ ఉన్నాయో, ఎక్కడైతే కొంచెం ఇది జనాలకు ఎక్కడైతే కొంచెం నెగటివ్స్ ఉన్నాయో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి, అంటే ఇంతవరకు హిస్టరీలోనే రిలీజ్లు ఉంటున్నాయి మీకు తెలుసు, బట్ ఎడిట్ అయింది, అంటే రీఇన్కార్నేషన్ లాగా కంప్లీట్గా మళ్ళీ కొత్తగా ఎడిట్ చేసి, మళ్ళీ ఎలివేషన్స్కి మళ్ళీ కొత్తగా మ్యూజిక్ ఇచ్చి, మళ్ళీ కొత్తగా డిఐ ఇచ్చి, మళ్ళీ కొత్తగా కంప్లీట్ మళ్ళీ కొత్తగా 5.1 మిక్స్ అనమాట. సో అన్ని డిపార్ట్మెంట్స్ మళ్ళీ కొత్తగా చేసాం అనమాట. ఒక చిన్న సీన్ కి లేదు, సీన్ కి కాదు, ఎంటైర్ ఫిలిం. అంటే మీకు ఆల్మోస్ట్ కట్ కూడా ఉంటుంది సినిమా, చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను యాక్చువల్లీ మొన్న బెనిఫిట్ షో వేస్తే అసలు మేము అది జడ్జ్ చేద్దామని పోతే జడ్జ్ ఎక్కడ ఫ్యాన్స్ అరుపులు గిరుపులు, అసలు ప్రతి బీజం దగ్గర మస్తు ఎంజాయ్ చేస్తుంటాయి జనాలు కూడా. చూడండి అందరూ, మీరు కూడా చూడండి. కానీ ఇది కొత్త సినిమా లాగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంతా కొత్తగా ఎడిట్ చేశారు కాబట్టి. ఓకే, సో మీకు అప్పుడు ఉండే నర్వస్నెస్ ఇప్పుడు ఉండిందా? అంటే నేను అసలు నాకు ఫస్ట్ టైం అనమాట రిలీజ్ సినిమాకి వర్క్ చేయడము. నేను నిన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా కొంచెం మా ఇంట్లో 4 టికెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకొక 2 కావాలి అంటే లేదన్నారు, ఎప్పుడు షో మొత్తం ఫుల్ అయిపోయింది అన్నారు సుదర్శన్లో. సో హ్యాపీ అనిపించింది. అంటే మనం చేసిన వర్క్ అది, అంటే ఇప్పుడు ఒక చిరంజీవి గారికి, పెద్ద పెద్ద పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి చేద్దాం అదే అనుకుంటాం కదా, బట్ ఈ రకంగా అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి నెరవేరింది ఈ రకంగా. ఓకే, సో అప్పుడు ఎలా అసలు మీ వర్క్ వచ్చింది అతిథి అనే ప్రాజెక్ట్? అదే అంటే నాకు ఆల్మోస్ట్, అంటే నేను ఇదివరకు ఇప్పుడు దసరా మూవీ ఐడియా ఉంది కదా మీకు, నానిది, అది ఒక 2 పాటలకు నేను వర్క్ చేశాను, స్టూడియోలో జరిగింది అది. సో వాళ్ళ టీం తెలుసు అనమాట నాకు. సో అందులో ఉండే ఏడీస్ వాళ్ళ ద్వారా రాణా అని ఆస్ట్రేలియాలో ఉంటారు, అండ్ రాణా గారు అంటే వాళ్ళు అతిథి ఆల్రెడీ రైట్స్ అవి తీసుకొని రిలీజ్ కోసం రెడీగా ఉన్నారనమాట. సో దానికి మళ్ళీ కొత్తగా మ్యూజిక్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు కొంచెం మ్యూజిక్ అనేది కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు జనాలకి ఏదైతే ఆ హీరోయిజం, ఎలివేషన్స్, ఎమోషన్ ఉండాలనో అక్కడ ప్రాపర్గా పడలేదు. అంటే మేబీ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకరిదే ఉండదు కదా, డైరెక్టర్ ఇన్పుట్స్ ఉంటాయి, చాలా మంది ఉంటాయి. సో ఎందుకు అనుకున్నది వర్కౌట్ కాలేదు అది. సో ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారము ఇప్పుడు ఎలివేషన్స్ అంటే ఎట్లా ఉండాలి, ఒక హీరోయిక్ ఎలివేషన్స్, ఎమోషన్స్ అవన్నీ మళ్ళీ తీసుకొని, అంటే ఇదివరకు ఆల్మోస్ట్ 3 దగ్గరికి వెళ్ళింది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా అది మనకన్నా ముందు. సో వెళ్ళాక తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కొని మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. చేశాక జస్ట్ ఒక థీమ్ అది పంపించాం, వాళ్ళకి నచ్చింది. సో నచ్చాక ఇంకా కంప్లీట్ గా మనతో ట్రావెల్ అయ్యారు. ఒక 2 months వర్క్ చేసాం దీనికి. 2 నెలలు వర్క్ చేసాం. కానీ కార్తిక్ గారు, మీరు ఇన్నిసార్లు అంటున్నారు వర్కౌట్ అవ్వలేదని. సో సినిమా పరంగా సినిమా కొంచెం వర్కౌట్ అవ్వలేదు అని అనుకోవచ్చు, కానీ మ్యూజిక్ పరంగా మాకు ఇప్పటికీ ఇంకా సాంగ్స్ గుర్తున్నాయి. సాంగ్స్ చాలా బాగుంటాయండి, సాంగ్స్ సూపర్, అసలు ఇప్పటికి కూడా వింటాం కదా అతిథి పాటలు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సినిమాలో ఒక సీన్ ఎలివేట్ అవ్వాలి అంటే దాని మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎంటీ మ్యూజిక్, అంటే మ్యూజిక్ ఎంటీ చేస్తే మీకు అది రాదు, అంటే మీకు అంత ఇంప్రెషన్ ఉండదు. సో అప్పుడు ఆ టైంలో మహేష్ బాబు ఇట్లా ఎంట్రీ అప్పుడు కొంచెం ఆర్కెస్ట్రేషన్ కానీ కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, కొంచెం ఆ టైంలో రిలీజ్ అయిన హాలీవుడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టేసరికి మనలో మాస్ ఆడియన్స్ మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఇదేంది అన్నట్టు కొంచెం ఉండే డిసప్పాయింట్మెంట్ ఉండే. సో పాటలు సూపర్ అసలు. సో ఇప్పుడు మనం వర్క్ చేసింది కూడా రికార్డింగ్ ప్లేసెస్ లో వర్క్ చేసినాం అనమాట. ఎక్కడైతే మనకి ఎలివేషన్ మిస్ అయిందో, అంటే ఎంటైర్ మొత్తం సినిమా అంతా కలిసి మొత్తం ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, వాటికి కంప్లీట్ వర్క్ చేసినాం మనం. ఇది మహేష్ బాబు గారు ఎంట్రీ అప్పుడు కేఫ్ లో ఇట్లా కుర్చీ తీసుకుని వస్తూ ఉంటాడు కదా, ఆ ఫైట్ కానీ, తర్వాత మనకి ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చే ఫైట్ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక తర్వాత మళ్ళీ లాస్ట్ లో వచ్చే ఫైట్ కానీ, మెయిన్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఎలివేషన్స్ సూపర్ వచ్చినాయి. వస్తావా నారాజా మీకు ఐడియా ఉంది కదా, వస్తావా, దాన్ని కూడా మంచి డ్రామాటిక్ గా కొంచెం ఫైట్ లో మెర్జ్ చేసి, యాక్చువల్లీ మొన్న నేను 5.1 ఫైల్ అంటే లాక్ అయిపోయిందని చెప్పి ఊరికి ఒక పోస్ట్ పెట్టాను అనమాట ఇన్స్టాలో. పెడితే అంటే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారు కదా,
ఈ 4K అతిథి రీల్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే అసలు నాకు అంటే మనం ఏదో చిన్న చిన్న హీరోస్ అవి చేస్తుంటాం కదా, అసలు నా ఇన్బాక్స్ ఫుల్ అయిపోయింది. అన్న ఈ ట్రాక్ బాగుంది, మాకు పంపండి అన్న, మాకు పెట్టండి అన్న, మేము థియేటర్లో మస్తు ఎంజాయ్ చేసినాం. అసలు ఫ్యాన్స్కి షో చేసినాం అనమాట ఒక 1 week బ్యాక్. సో అసలు అది సూపర్ అండి. అంటే రీ రిలీజ్ వర్క్ చేసిన నాకు ఇట్లున్నది, ఫస్ట్ టైం వర్క్ చేసే వాళ్ళకి అసలు సూపర్ ఉంటుందేమో. ఇంకా సో ఈ రీ రిలీజ్ అనే విషయము ఆబ్వియస్ గా మహేష్ బాబు గారికి కానీ, లేకపోతే మహేష్ బాబు గారి విషయాలని డీల్ చేసే నమ్రత గారికి ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేశారు? అంటే వాళ్ళ ద్వారానే అండి. ప్రతిదీ కూడా మనం పంపించాక ప్రతిదీ ఇప్పుడు వాళ్ళు సిచ్యువేషన్స్ ఇస్తారు కదా, ఇచ్చాక మనం మ్యూజిక్ చేశాక అప్రూవల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఓకే అన్నాకే మళ్ళీ మనం దానికి కావాల్సిన మిగతా వర్క్ చేస్తాం అనమాట. ఓకే, ఈ అతిథి ఈ సినిమా పరంగా పక్కకు పెడితే మీరు తెలంగాణ బ్రెత్లెస్ సాంగ్స్ అనే దానికి మీరు మామూలుగా ఫేమస్ అయ్యారు. సో అది ఒక్కసారి మా కోసం ఏదైనా. అయ్యో అది చాలా స్టేజెస్ లో పాడండి. అంటే అది అంటే ఇప్పుడు అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ మార్క్ ఉంటుంది అన్నట్టు. మొన్న కిలా వరంగల్లో అవార్డ్స్ జరిగినాయి. ఇక్కడ చేతన వాళ్ళది కళాసమితి, ఈవెన్ కాసర్ల శ్యామన్న, వరంగల్ సీన్ అన్న చాలా మంది వచ్చిండే అనమాట. చంద్రబోస్ గారు, వరంగలే కదా అందరూ. సో వరంగల్లో ఉన్న కళాకారులకి అందరికీ సన్మానం చేశారనమాట 3 days. అక్కడికి పిలిచినప్పుడు కూడా పాడమన్నారు. ఊరికి స్టేజ్ మీద పాడితే అది మీరు నమ్మరు, అది జస్ట్ ఒక వీడియో కట్ చేసి పెడితే అది చాలా మిలియన్స్లో వెళ్ళింది. అది అంటే నాకు అర్థం కానీ, అంటే ప్రివిలేజ్ నాకు అది. నేను వెరీ బిగినింగ్లో, అంటే నేను కాలేజ్ డేస్లో చదువుతున్నప్పుడు జస్ట్ అప్పుడే మ్యూజిక్ అప్పుడప్పుడే చేస్తున్న టైంలో ఈ అవకాశం వచ్చింది నాకు. ఏది తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్. ఎవరు మళ్ళీ దానికి రైటర్ గోరెటి వెంకన్న. ఇప్పుడు వెంకన్న లాంటి ఇనిషియల్ గానే, అంటే వెంకన్న లాంటి వాళ్ళు, అందశ్రీ అన్న లాంటి వాళ్ళు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తెలుసో తెలియకుండా వాళ్ళ పాటలు వింటాం, వాళ్ళే అని మనకు తెలియదు. ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి గారు కానీ, అంటే వీళ్ళందరిది కూడా, గూడంజన్ గానీ. అంటే ఎందుకంటున్నా అంటే నేను ఇప్పుడు పల్లె కన్ని, ఇప్పుడు ఆ పాట కానీ మీరు తెలుసు కదా, ననగన్న నా తల్లి రాయల సీమ రదన, ఈ పాటలన్నీ సినిమాలలో విన్నా, బయట విన్నా, అరే భలే ఉన్నాయని అనుకుంటాం కదా. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం అంటే ఒక సినిమా, అంటే బందూక్ సినిమాది, లక్ష్మణ్ గారి దాని డైరెక్టర్ అనమాట. సో ఏదో ఒక చిన్న ఇండిపెండెంట్ యూట్యూబ్ లో తరుణ్ భాస్కర్ ఐడియా ఉన్నారు డైరెక్టర్. సో ఆయన ఒక అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ తీసి అందులో పాట నచ్చి మెసేజ్ పెడితే, లేదన్నా నేను సినిమాలో ఏం చేయలేదు, నాకు ఇంట్రెస్ట్, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, ఏదో అప్పుడప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నావు, ఇట్లా ప్యాషన్ ఉంది, బ్యాండ్ అదేది ఉంది అంటే, లేదు బాగున్నాయి నీ వర్క్స్, మేము చూసినాము యూట్యూబ్ లో, ఇన్స్టా. ఎందుకంటే అప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఎక్కువ లేదు ఆ టైంలో. నేను ఒక 2 పాటలు చేశాను ఇండిపెండెంట్. అప్పుడు ఇంటర్నెట్ కూడా ఇంత లేదు కదా, ఫ్రీగా లేదు కదా. అప్పుడు నేను చేసిన పాటలకి 25 లక్షల 27 lakhs వ్యూస్ ఉండే. అప్పుడు ప్రేమించాను ఒక పాట చేస్తే అణువంతా అని ఇంకోటి ఉండే, జెన్నీ హనీ అని, శృతి అంటారు, తంది ఆల్మోస్ట్ ఒక 10 lakhs దాకా ఉండే అనమాట. సో అట్లా చూసి అట్లా వస్తే అప్పుడు లేదన్నా ఇట్లా నాకు సినిమా ఎక్స్పీరియన్స్ లేదంటే, లేదు నువ్వు చేయగలుగుతావు, అది ఇది కొంచెం తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం అంటే, వెళ్ళేసరికి ఇంకా ఉన్నాడు ఒక పక్కన. నేను చాకైతే ఇంకైనా ఈడుండడం ఏంటంటే, లేదా ఇంకైనా మన పాట రాస్తున్నారు అంటే, మనం చాలా మన మైండ్లో చాలా పెద్దవాళ్ళు ఒక, అంటే ఈక్వల్ టు, అంటే ఒక దేవుళ్ళకి ఇచ్చే స్థానం ఇస్తాం కదా పెద్ద సింగర్స్కి, పెద్ద రైటర్స్కి. సో ఫస్ట్ ప్రాజెక్టే ఉండేసరికి చాలా ఇట్ వాస్ అంటే ఒక ప్రివిలేజ్ అండ్ ఒక ఎమోషనల్ అది ఉండే. సో అందుకే చాలా జాగ్రత్తగా, సరే అన్న మరి లిరిక్స్ అంటే, అన్న లిరిక్స్ 16 పేపర్లు రాసి 16 పేపర్ల కట్ట నాకు ఇచ్చిండు పాట చేయాలి. 16 పేపర్ల కట్టిన అన్న, ఇది పాటనా లేకపోతే సినిమా స్క్రిప్ట్ నాకు అర్థం కాలేదు. సో అది చూస్తే ఇంకా అన్నది ఏంటంటే, చాలా అంటే అన్న కవిత్వం ఎట్లా ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది, అందరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది, ఈజీగా ట్యూన్ చేయొచ్చు, మంచి మీటర్ ప్రకారం మంచిగా రాస్తాడు అన్న. సో ఇంకా తీసుకున్నాక ఒక 3-4 రోజులు కసరత్తులు చేస్తే ఇంకా ఆ పాట బయటకు వచ్చింది. బయటకంటే లీక్ అయింది, ఆ పాట రిలీజ్ అవ్వలేదు. మేము చేస్తున్న ప్రాసెస్ లో ఎవరికో ప్రొడక్షన్ నుంచో లేకపోతే బయట వాళ్ళ నుంచో, సింగర్స్ నుంచో లీక్ అయింది. అది లీక్ అయి హిట్ అయిపోయింది, ఆ పాట లీక్ అయిపోయింది వాట్సాప్ లో, అప్పుడు ఫుల్ వైరల్ అయిపోయింది. సో యా, కమింగ్ టు 2 lines. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదగతులతోని స్వరజతులవేని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ, మోదుగు పూల వసంత హేళ, తంగడు పూల బంగరు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల, గంతులేసయా జింక పరుగుల, ఇడుపున జానపదంబులు, ఇంపుగా పూసిన కవనవనంబులు, ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు, మురిసియాడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ, మన పనిగిరి కొండ, పద్మనాయకుల దేవరకొండ, మేటి రాచకొండ,
నల్లగొండ కొలునుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాదు సైదన్న సుక్తులు బడిబడి కలబడి కుడి ఎడమల బడి గడీల పొగరును దించిన దళములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జలుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరి తరిమాగానం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు అనంతగిరులు భూముల దాగిన సెలవ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకుర్తి కవనపు మేళ భాగవతము గణపోతన లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడి యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు గొలసు కట్టు జలధార నిలువులు 1000 స్తంభముల శబ్దనాదములు పేరిణి భైరిణి నాట్యపాదములు సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపన్నని మడువ ఓరుగల్లు అడువడుగున గుళ్ళు తలుచుకుంటే పులకించును గుళ్ళు. సూపర్. సో ఇవన్నీ అంటే మీకు ముందు నుండి అలవాటు ఉందా లేకపోతే అంటే ఈ బ్రెత్లెస్ సాంగ్స్ అనేది అంటే ఇనిషియల్ గా మీకు అవకాశం? మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నాకు అంటే లక్కీగా చిన్నప్పటి నుంచి నాకు అది నేను ఇక్కడ స్కూల్కి వెళ్ళినకల్లా మ్యూజిక్ అనేది ప్యారల్ గా నాతో పాటు రన్ అయితే ఉన్నది. మీరు చేసిన హైయెస్ట్ డ్యూరేషన్ ఏది కార్తిక్ గారు? డ్యూరేషన్ అంటే ఈ బ్రెత్లెస్ సాంగ్స్ కి అట్లా కాదు, డ్యూరేషన్ అంటే అట్లా ఉండదండి. ఇప్పుడు ఎట్లా అంటే మీకు అంటే బ్రెత్లెస్ సాంగ్ చేయడం చాలా కష్టం. అది అంటే ఏదో మీకు నార్మల్ ఏదో 4 లైన్ల పల్లవి, ఒక 4 లైన్ల చరణము, ఓ 15-16 లైన్లు ఇచ్చినట్టే పాట చేయడం ఓకే. బట్ మీరు ఒక 200 లైన్లు ఇచ్చి పాట చేయమంటే అది కష్టం కదా. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఏంటంటే మధ్యం అవుతాయి ఒక రాగం తీసుకొని ఇంకా దాంట్లో చాలా దాని తంటాలు పడాల్సి వచ్చింది. బట్ అంటే నాకు తెలుసు పాట స్టార్ట్ చేసినప్పుడే అర్థమైంది ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టున్నదని. అండ్ ఎంత వర్కౌట్ అయింది అంటే గ్రూప్స్ ఎగ్జామ్ లో ఈ పాట గురించి క్వశ్చన్స్ వచ్చేంత వర్కౌట్ అయింది. ఈ పాట రాసిన రైటర్ ఎవరు, ఈ పాట చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని రాసేంత వర్కౌట్ అయింది. ఇప్పుడు మీకు ఆ ప్రివిలేజ్ ఉండదు కదా. మీరు ఎంత పెద్ద పాట చేసినా గ్రూప్ లో అడిగేంత, గ్రూప్స్ లో కానీ లేకపోతే మీరు సివిల్స్ లో అడిగేంత అంత మీకు అది ఆ రెస్పెక్ట్ అనేది మీకు రాదు కదా. సో అంటే ఆ పడ్డ కష్టం అదంతా ఇప్పుడు కూడా మీరు అడుగుతున్నారు కదా. సో అప్పుడు పడ్డ కష్టం అంతా ఇప్పుడు ఇంకా అది వెళ్తూనే ఉందన్నమాట. సో అంత కష్టం అనిపించదు ఇప్పుడు? లేదంటే ఆ టైంలో కూడా నాకు చాలా ఇష్టం అంటే నాకు అంటే మ్యూజిక్ కోసం నేను చాలా వదిలేసుకున్నట్టే. నేను టాపర్ అనమాట. నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ గోకురాజ్ రంగరాజ్లో. ఇప్పటికి కూడా గోకురాజ్ రంగరాజ్ కాలేజ్కి వెళ్తే సిఎస్సి డిపార్ట్మెంట్లో నా బోర్డు ఉంటుంది కార్తిక్ కొడకర్ల అని. మా మల్లికార్జున సార్ అని ఎప్పుడే కాల్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా నువ్వు కనబడుతున్నావు అక్కడ బోర్డు దగ్గర. సో అట్లా అన్ని త్యాగం చేసి అన్ని వదిలిపెట్టి మనం అంటే అంటే మనకి ఏదైనా ఒక మనసులో ఒక మైండ్లో అది ఉన్నప్పుడు మన ఇప్పటికీ అది తొలుస్తూ ఉంటుంది, అది చేయాలి 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 అని చెప్పి. మీరు ఏది ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుండే కొద్ది నెలలు. సో అక్కడ ఉన్నా కూడా మన మనసంతా ఇక్కడ చిత్తం శివులే భక్తి చెప్పుల మీద అన్నట్టు. సో మనసంతా ఇట్లుండే. ఇక రిజైన్ చేసి వచ్చినాక ఫస్ట్ మంచి బ్రేక్ అది. అదే అంటున్నా అంటే నేను చేసిన ఆల్మోస్ట్ అంటే మెజారిటీ సాంగ్స్కి మంచి అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి. అండ్ చాలా మిలియన్స్లో వెళ్ళినాయి. నేను చేసినట్టు జనాలకు తెలియకపోవచ్చు కానీ బట్ చాలా ట్రెండ్ అయినాయి పాటలు, చాలా అవార్డ్స్ వచ్చినాయి. బట్ ఆ ప్రాపర్ ఆ ప్లేస్మెంట్ అంటే శంఖంలో వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు మనకు ఆ ప్లేస్మెంట్ జరగలేక సినిమాలు దాన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ సినిమాలకు అంటే వాళ్ళు ప్రాపర్ ప్రొజెక్ట్ చేసుకోక ప్రమోట్ చేసుకోక వర్కౌట్ కాలే. ఆ సినిమాలు ఇండిపెండెంట్గా చాలా వర్కౌట్ అయినాయి. ఇప్పుడు మీకు ఈ సినిమా తెలుసు, ఇప్పుడు బంధుక్ అనే సినిమా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఇందాక వస్తున్నప్పుడు దూరం కరిగిన విన్నారు కదా, శ్రీరామ్ వాడింది. ఆ దూరం కరిగినది ఆ సినిమా తెలియదు, బట్ అట్లా సినిమా ఆడితే సినిమా తెలుస్తుంది, లేకపోతే ఇంకా పాట ఒకటే తెలుస్తుంది. అట్లా ఇంకా సినిమా కూడా తెలిస్తే ఇంకా డబుల్ అడ్వాంటేజ్ మాకు మీకు. ఎగ్జాక్ట్లీ. కానీ మీకు అలా అరే నేను ఇంత మంచి పాట రాశాను కానీ సినిమా వల్ల నా పాట మీద ఎఫెక్ట్ అవుతుంది, సినిమా మంచి కాన్సెప్ట్ లేక నా పాట మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు నెక్స్ట్ సాంగ్ ఎలా బూస్టప్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? నేను ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోతాండి. అది అంటే నాకు స్టార్టింగ్ లో కొంచెం ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండే, చాలా బాగా అనిపించదు. అరే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే కదా, ఈ పాట ఇట్లా చేసినాము, వీళ్ళు ఏంది సినిమా సరిగ్గా తీయట్లేదు, విజువల్ సరిగ్గా లేవు, ఈ పాటకి న్యాయం జరగట్లేదు. ఇంకొక పక్కనేమో పాట యావరేజ్గా ఉంటుంది, పాట నార్మల్గా ఉంటుంది, పెద్ద సినిమాలో పడుతుంది, ఆ సినిమాలు విజువల్స్ గ్రాండియర్గా ఉంటాయి. వాళ్ళకేమో అది ఎద్దునకు బుద్ధి ఉండదు అన్నట్టు, మనకేమో విజువల్ సరిగ్గా పడి పాట సినిమా సరిగ్గా ఉండదు, వాళ్ళకేమో విజువల్ సినిమాతో బాగుంటుంది, ఆడియో బాగుండదు. బట్ నేను ఒకటి డిసైడ్ అయిన ఏంటంటే ఆ సినిమా చిన్నది కానీ పెద్దది కానీ, ఆ సినిమాలో పెద్ద హీరో ఉండని చిన్న హీరో ఉండని, అది 1 కోటి రూపాయలది కానీ 100 కోట్లది కానీ, నా పాట అనేది మాట్లాడాలి. సినిమా హిట్ అయితేనే పాట హిట్ అవ్వడం అనేది డెఫినెట్గా ఉంది, ఈ కాలంలో కూడా ఉంది. ఇప్పుడు కూడా మీరు ఏదైనా చిన్న సినిమాలు చూస్తే, పెద్ద సినిమాలు అంటే పెద్ద లాంటివి రిలీజ్ కన్నా ముందు ఒక హైప్ ఉంటుంది, ఆడియో ముందే వింటారు, ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ చిన్న సినిమాలకి ఏంటంటే పాట సినిమా హిట్ అయితేనే వెళ్తాయి. ఇప్పుడు బలగం లాంటిది కానీ, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే సినిమా హిట్ అయితేనే వెళ్తాయి అనమాట. కొంచెం ముందు వెళ్ళడం కష్టం చిన్న సినిమాలకు, అంటే అన్లెస్ వాళ్ళకి పెద్ద వెనకాల బ్యాకింగ్ ప్రమోషన్ అది చేస్తే తప్ప. సో ఆ సినిమాలు వెళ్తే లెట్స్ ఇప్పుడు సింపుల్ అండి, మీకు ఎగ్జాంపుల్ దూరం కరిగినా ఉంది, అది అరౌండ్ ఒక 35 to 35 మిలియన్ దాకా ఉంది. అది
ఆ సినిమా ఎవరికి తెలియదు. అందులో పాట కూడా జీరో, అంటే మేము డబ్బులు కూడా చాలా అసలు ఏం పెట్టలేదు ప్రమోషన్స్కి. సో అది నార్మల్ హీరో, అసలు ఎవరికి తెలియదు ఆ సినిమా, అయినా కూడా 35 మిలియన్లు వచ్చింది ఆర్గానిక్ గా. ఇప్పుడు అదే ఆ సినిమా కొంచెం ఆడినా ఆ సినిమాలో ఉండే హీరో ఒక చిన్న ఒక నార్మల్ మంచిగా ఒక కిరణ్ అబ్బోరం లాంటి హీరోనో, ఒక విశ్వక్ సేన్ లాంటి హీరోనో, లేకపోతే కొంచెం జర మనకు ఆశ ఎక్కువ వాడి కొంచెం నాని లాంటి హీరోనో ఉంటే సో ఈ 35 కాస్త 100+ మిలియన్ అయిపో. సో అంటే ఇప్పుడు మీకు ఆ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో మీరు ఆడియో పరంగా వింటే మీకు అన్ని వ్యూస్ వచ్చినాయి 35 మిలియన్. రేపొద్దున విజువల్ కూడా యాడ్ అయ్యి సినిమా కూడా యాడ్ అయితే ఇంకా మీకు ఆ బేస్ పెరుగుతుంది కదా, ట్రాఫిక్ పెరుగుతుంది, మీకు ఇంకా ఎక్కువ మంది చూస్తారు జనాలు అట్లా. సో అనిపిస్తుంది అదే మనకు మనం ఇదంతా సినిమా ఇండస్ట్రీ అంతా చాలా పేషెన్స్ ఉండాలండి మనకు. అంటే చాలా పేషెంట్ గా మనం ఎంత ఎక్కువ మనం ఓపికగా వెయిట్ చేయగలిగితే ఆ ఛాన్సెస్ అనేది అట్లా వస్తూ ఉంటాయి, కానీ మనకు ఓపిక లేకపోతే కష్టం. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతము ఒకటి ఏంటిది అంటే వదల అని ఒక మూవీ చేస్తున్నాము. అది కొంచెం థ్రిల్లర్ కైండ్ ఆఫ్ అనమాట, సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంటది. మొన్న జగబాబు గారు కూడా ప్రెస్ మీట్ లో పెట్టి నా గురించి బాగా చెప్పారు. దానికంటే మంచి లెజెండ్స్ పనిచేస్తున్నారు. అంటే చోటకి నాయుడు గారు డిఓపి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా, పెద్ద అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆయన టాప్ డిఓపి కదా. అండ్ ఎడిటర్ కూడా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈగ, బాహుబలి, అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు సినిమాలు చేస్తూ ఉంటారు అన్ని, చాలా పెద్ద పెద్ద ఎడిటరు. సో ఆల్మోస్ట్ అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు, చోటకే నాయుడు గారు, అండ్ కోటగిరి వెంకటేశ్వర, చంటి గారు. సో అందరూ నేను అంటే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయింది చాలా చిన్న ప్రాజెక్ట్ అనుకొని ఎంటర్ అయ్యా నేను. సో తర్వాత తెలిసింది అదొక పెద్ద ప్రాజెక్ట్ అని. బట్ యూనో అది వాళ్ళు మంచిగా మొన్న కూడా టీజర్ అప్పుడు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వర్క్ని. అది మంచి ప్రాజెక్ట్. అది చూడాలి, అంటే జనాలు సినిమాకి వెళ్ళి చూస్తే మాత్రం డెఫినెట్ గా వర్కౌట్ అయ్యే సినిమా. అది మంచిగా వచ్చింది సినిమా. ఏమో అది చిన్న ప్రాజెక్ట్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే లయా గారు ఉన్నారు, సీనియర్ యాక్టర్స్ జగపతి బాబు గారు ఉన్నారు. మంచిగా వచ్చిందండి సినిమా. మంచి కిషోర్ గారని ప్రొడ్యూసర్. అంటే చాలా అందరూ చాలా కష్టపడి చాలా యూనో మంచి ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు అది ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ లైక్ అంటే బిగ్ థింగ్ కదా సినిమా ఇండస్ట్రీలో. అయినా కూడా వాళ్ళు అసలు చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రాపర్ డెడికేటెడ్ గా. తమ్మారెడ్డి భరద్వాజ గారు అయితే అసలు చాలా ఏజ్డ్ కదా పెద్ద ఆయన కూడా రోజు పొద్దున్నే 9కి ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చి ఈవినింగ్ 6-7 దాకా వర్క్ అయ్యేదాకా ఉండి, ఈవెన్ డిటిఎస్ రాధాకృష్ణ గారు చేశారు, ఆయన కూడా చాలా పెద్ద ఆయన. అందరండి, నేను ఒక్కనే చిన్న, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏజ్ లో ఇంకా సగం ఉంటుందేమో నా ఏజ్. మీరు ఏజ్ గురించి మాట్లాడితే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇంతకుముందు మీ గురించి కనుక్కుంటున్నప్పుడు, అంటే మీరు చాలా పెద్ద పెద్ద సింగర్స్ తోనే ఎస్పీ గారితో కానీ లేకపోతే చిత్ర గారితో కానీ పాడించారు. సో మీకు ఏం అంటే ఎలా ఉంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? గాడ్స్ గ్రేస్ అండి అది. అదే అంటే నేనంటే ఏం బిలీవ్ చేస్తా అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అంటే మ్యూజిక్. అంటే మా ఊళ్ళకి మా స్కూల్ ఫ్రెండ్స్కి అందరికి తెలుసు, మా ఫ్యామిలీకి ఇంత పిచ్చో నాకు. సో చిన్నప్పటి నుంచి చిత్ర గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, సుశీలమ్మ గారి పాటలు ఇవన్నీ వింటూ పెరిగినాం కదా మనము. అంటే చాలా ఒక పల్లెటూరు ఏదో ములుగు దగ్గర కేశవాపురం, అది మనకు అంత కన్వీనియంట్గా కూడా ఏమి ఉండవు. వాటిలో వినాలంటే ఏదో ఇక్కడ టేప్ రికార్డర్లు అవన్నీ కూడా ఏమి ఉండవు, కరెంట్ ఉండడం చాలా తక్కువ అక్కడ. సో అక్కడ చిన్నప్పుడు చాలా ఇంకా అది పెరిగి వాళ్ళ పాటలు విని అట్లా నేర్చుకొని పెరిగి వన్స్ ఇక్కడికి వచ్చాక అంటే డైరెక్ట్ ఇంకా అంటే మరీ స్టార్ట్ చేసిన ఒక 2-3 ఇయర్స్ లోపలే రావడం నిజంగా హ్యాపీ అండి. అంటే అది నేను పెద్దగా కృషి చేస్తే వచ్చింది కూడా ఏం కాదు అది. అంటే మేబీ దేవుడు అనుకున్నా చిన్నప్పుడు పాటలు విని ఒకసారి పరిచయం చేపిద్దాం అనుకోవచ్చు. ఎందుకంటే 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంత పెద్దవాళ్ళతో పాడేయలేదు. సో వెరీ బిగినింగ్ లోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అయితే అసలు ఆయన అప్పుడు కోవిడ్ ముందనమాట, తనకి కోవిడ్ ముందంటే తను అది హాస్పిటలైజ్ అయ్యే కొద్ది నెలల ముందు పాడారు. తను పెట్టిన ఈమెయిల్ కూడా ఉంటుంది, అసలు చాలా బాగుంది పాట. అంటే నాకు వీళ్ళ దగ్గర నచ్చేది ఏంటిదంటే చిత్ర గారు కానీ బాలు గారు కానీ అంటే కామన్ థింగ్ ఏంటిది అంటే నేను చాలాసార్లు చెప్తా, చాలా మంది నా ఫ్రెండ్స్కి సింగర్స్కి వేరే వాళ్ళకి చెప్తా, అసలు వాళ్ళు ఏం తెలియనట్టు ఉంటారు వాళ్ళు. అంటే నేను షాక్ అయితే ఈయన ఎస్పీబీ అయినా ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది, చాలా అంటే ఒక స్టూడెంట్ ఎట్లా కూర్చుంటాడు ఒక గురువు దగ్గర అన్నట్టు నన్ను గురువు లాగా చేసి వాళ్ళు కూర్చోవడము. మీ వైపు మౌల్డ్ అయిపోతారు. అంటే మౌల్డ్ అంటే మనకే అనిపిస్తుంది. అంటే మనం మైండ్ లో ఏంటది, బాలు గారు కొన్ని వేల పాటలు పాడారు, ఆయనకు రాని అవార్డ్స్ రివార్డ్స్ అంటూ లేవు, అసలు అంతకు మించి జనాల గుండెల్లో పెద్ద అవార్డు సంపాదించుకున్నారు. ఆయన వాయిస్ అంటే ఇప్పుడు కూడా అసలు ఆయన తెలియని వాళ్ళు ఉండరు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని. సో ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు రికార్డ్ చేస్తున్నారంటే మీకు ఏముంటది, చాలా మంచి ఇట్లా పొలైట్ గా ఉంటుంది. ఆయన మనకన్నా పొలైట్ గా ఉంటే మీకేమనిపిస్తుంది. అయిపోయాక సెషన్ అయిపోయి నాకు ఈమెయిల్ పెట్టారనమాట, చాలా బాగుంది ట్రాక్ అది సెషన్కి ముందు, రికార్డింగ్కి ముందు.
నాకు కొంచెం స్కేల్ ఎక్కువైతుంది ఈలో, ఇంకొక హాఫ్ నోట్ అయినా తగ్గించగలుగుతా. అసలు ఇంత ఇంత బాగా అడుగుతారు తెలుసా తను అసలు. అంటే ఇప్పుడు ఈ కాలం సింగర్స్ వాళ్ళందరూ ఏంటిదంటే రికార్డింగ్ స్టూడియోకి వచ్చినాక దాకా వాళ్ళు పాట చూసుకోరు, చెక్ చేయరు, ఏమి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో, వాళ్ళకు సెట్ అవుతుందా లేదా వాయిస్. బట్ వాళ్ళు ముందు రోజే ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళ స్కేల్కి సెట్ అవుతుందా లేదా, సెట్ అవ్వకపోతే కొంచెం ట్రాన్స్పోజ్ చేయండి దాన్ని అని అడగడము, అండ్ లిరిక్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేయడము, అసలు చాలా హోంవర్క్ చేస్తారు వాళ్ళు. బాలు గారు, చిత్ర గారు అయితే అసలు మీరు ఇందాక నా వీడియో చూస్తారు కదా ఇన్స్టాలో, ఒక రూమ్ లో ప్రాక్టీస్ రూమ్ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క పదం ఇది ఉచ్చారణ కరెక్టేనా, ఈ ట్యూన్ కరెక్టేనా అని, బాగా పాడుతున్నానా, నేను పెద్దదాన్ని, నేను పెద్ద పక్కన పెట్టు, నువ్వు ఇప్పుడు నువ్వే మా గురువు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మా గురువు లాగా అని చెప్పి ఒక్కొక్క పదం నేర్చుకొని, సందామయ్యలో సందా చందా, నేను సా అంటున్నా కదా మీరు సా అంటున్నారు కదా అంటే ఆ స్లాంగ్ అది సా, అవునండి సా అని మీరు చెప్పండి పర్లేదు, మరి ఎందుకు నేను చా అంటే మళ్ళీ అది చాలా బుకిష్ అయిపోతుంది కదా, మనకు ఫోకిష్ ఉండాలి కదా. సందామయ్యలో అంటే వాళ్ళు అసలు ఏంది వీళ్ళు ఇంత అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరండి. మీరు ఎప్పుడైనా రికార్డింగ్స్కి వెళ్ళండి పెద్దవాళ్ళది, అసలు మస్తు అనిపిస్తుంది. ఈవెన్ మనో గారు మన స్టూడియోకి వచ్చినప్పుడు మొన్న టీ తాగాక ఆ చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, సో నా కన్సోల్ అంటే టేబుల్ ఉంటుంది అనమాట, కంప్యూటర్స్ అవన్నీ ఉంటాయి. సో టీ తాగాక అక్కడ ప్లేస్ లేదు, పర్లేదు సార్ అంటే ఇక్కడ ఎవరు అసిస్టెంట్ ఉండే అక్కడ పెట్టండి సార్ అంటే, అట్లా పెడతాం టేబుల్ మీద, ఇది అది అమ్మ సరస్వతి ఇట్లా టేబుల్ మీద పెట్టద్దు, ఇది కంప్యూటర్, ఇది ఇక్కడ మన వర్క్ జరుగుతుంది అదేం చెప్పి, అసలు ఎంత పద్ధతిగా ఉంటుంది, చాలా ఒబీడియంట్గా, చాలా అసలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలండి మనం. అందుకే వాళ్ళన్ని రోజులు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలిగినంటే టాలెంట్ కన్నా కూడా మెయిన్ డిసిప్లిన్, వాళ్ళ నేచర్. సో స్టార్టింగ్ కెరీర్లోనే వాళ్ళ దగ్గర ఇవన్నీ చూసేసరికి టచ్ వుడ్ మనకు అంటే ఈ అట్లీస్ట్ వాళ్ళ ఎంతో కొంత నేను ప్రయత్నిస్తున్నాను. నేను అంటే మనం ఎంత చేసినా ఏది చేసినా చాలా సామాన్యంగా ఉండాలి, మనం నార్మల్గా ఉండాలి అని చెప్పి. ఈ బ్రెత్లెస్ సాంగ్స్ కానీ లేకపోతే ఫోక్ సాంగ్స్ కానీ అన్ని బాగా చేస్తూ ఉంటారు, కానీ కొన్ని సాంగ్స్ తో ఎందుకు కార్తిక్ గారు మమ్మల్ని ఏడిపిస్తున్నారు? అమ్మ పైన సాంగ్ కానీ లేకపోతే నాన్న పైన సాంగ్ కానీ, సో ఎందుకు అలా రాయాలనిపించింది? అంటే కొట్టండి, ఇప్పుడు పాట అనేది మీరు అన్ని ఇప్పుడు మ్యూజిక్ లో మీకు అన్ని ఉంటాయి కదా, నవరసాలు ఉంటాయి. మీకు అది కొన్ని పాటలు హ్యాపీనెస్ ఇస్తాయి, కొన్ని సాడ్ ఇస్తుంది, కొన్ని మీకు ఎమోషనల్గా ఉంటాయి, కొన్ని ఏమో ఎవరైనా కొట్టాలి అనిపిస్తుంది, ఫ్లో గీతాలు ఉంటాయి. సో ఇట్స్ మ్యూజిక్ అనేది మిక్స్ అంటే ఇంకా మనం అది చేసినప్పుడు ఇంకా కొన్నిటికి కనెక్ట్ అవుతూ ఉంటారు అంతే. ఓకే, సో అమ్మ పైన సాంగ్ మీరు మ్యూజిక్ చేసింది బాగా వైరల్ అయింది కాబట్టి ఒక 2 లైన్లు మాకు. లిరిసిస్ట్ గురించి ప్రస్తావిస్తలేను నేను, వీరు అని చాలా బాగా రాశాడు. సో అంటే చాలా మంది చాలా రకాలుగా అమ్మ గురించి చెప్పారు, అమ్మ గురించి పాడారు, అమ్మ గురించి విన్నారు. సో ఈ పాట ఏంటిది అంటే ఇది సంథింగ్ డిఫరెంట్ అనమాట. డెఫినెట్గా ఇది అంటే మీరు ఇంతవరకు ఎప్పుడు ఈ యాంగిల్లో మీరు వినుండరు ఈ పాట. సో అంటే చిన్న పిల్లోడు పొట్టలో ఉన్నప్పుడు పాడడం స్టార్ట్ చేస్తే తర్వాత వాడు పెరుగుతున్న క్రమంలో కూడా పాడుతూ ఉంటాడు అనమాట అమ్మ గురించి. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది పాట అంతా. నెత్తురు మాంసాలైన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి కోర్సి బతుకిత్తేనే ఉన్నానే, మానం మంత్రసాని ముందెట్టి పానం యముని పాసన గట్టి, ప్రేమనంత నా చుట్టి ఇచ్చావే జన్మ, బొడ్డుకున్న పేగు దెగ్గొట్టి కన్నీళ్ళని నవ్వుతో నెట్టి, ముత్తేమంత ముద్దును పెట్టి మురిసావే అమ్మా, ఏడ్పు నవ్వు ఎలుగు సీకటి నువ్వమ్మా, నా తావు రేవు బతుకు నువ్వమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా, నెత్తురు మాంసాలైన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే. కడుపులో ఉన్నప్పుడు అంతే కదా, అంటే లోపల నెత్తురు మాంసాలే తినడము, ఆ పేగులే పత్తి పరుపులా పడుకోవడము, అదంతా కడుపులో ఉన్నప్పుడు. తర్వాత కొంచెం బయటకు వచ్చినాక పసికందులాగా ఉన్నప్పుడు, గాబరయ్యి గావుమంటే గుండె పిండి తాపావు, జర్రమొచ్చి నేను వంటే గుండె బాదుకుంటావు, సల్లజాదులైనాకు ఒళ్ళు మండిపోతాంటే కొన్నిగొస్తమైసమ్మ అని ముడుపు గట్టినావు, కూడులేని పొద్దులు కునుకులేని మాపులు, చెప్పలేని సేతలు తల్లి లెక్కలేవు నీకు భూదేవంత ఓపికుందే మాయమ్మ,
కొలవలేనంత ప్రేమే నీదమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా, నెత్తురు మాంసాలైన భూవని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే. తర్వాత కొంచెం పెద్దోడై కొంచెం ఎదిగినాక ఏలు పట్టి నడుస్తుంటే ఎగిరి గంతులేసావు, అచ్చిరాని మాటలింటూ ముచ్చటెంతో పడ్డావు, కొట్టబోతే నాయనా దొరకకుండా దాసినవు, బుదగరించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు, లోపమంటూ ఏమున్నా లోకమెక్కిరిస్తున్నా, లోకువవ్వనే నీకు పైడి కొండనమ్మ నీకు, ఇంకో జన్మే ఇస్తానంటే ఆ బ్రహ్మ, నీకమ్మై పుట్టే భాగ్యం మీ అమ్మ, నెత్తురు మాంసాలైన భువని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచి తన్నానే, మొత్తుకొని నొప్పి కోర్సి బతుకిత్తేనే ఉన్నానే. థ్యాంక్ యూ. సో కార్తిక్ గారు, మీ పాటలకి తగ్గట్టుగా రివార్డ్స్ కూడా వచ్చాయి, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్. సో ఫస్ట్ టైం తెలంగాణ నుండి అయితే మీరే అనుకుంటా నాకు తెలిసి. తెలంగాణ నుంచి అంటే అంత స్టేజ్కి వెళ్ళడం అయితే నేనే, అంటే దాని బిగినింగ్ కేన్స్ నామినేట్ అవడం ఇదంతా కూడా నాకు తెలిసి అయితే మన దగ్గర ఎవరు లేరు. సో అది ఎలా జరిగింది, అంటే ఎలా అనిపించింది మీకు? అంటే మనం చేశాక వాళ్ళు అవార్డ్స్కి అట్లా నామినేట్ చేస్తూ ఉంటారు కదా, అంటే సినిమాలు కొన్ని సినిమాలు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మనకు అవకాశం ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు సినిమాలు కొన్ని ఆడకపోతే ఇంక వదిలేస్తారు, కొన్ని ఏమో ఆడకపోయినా కొన్ని క్రాఫ్ట్స్ బాగుంటుంది వర్క్ అది, సో వాళ్ళు ఇంకా నామినేషన్స్కి వేస్తారనమాట. సో అట్లా మ్యూజిక్లో చాలా వెళ్ళాయి. ఈవెన్ రీసెంట్గా కూడా మొన్న ఒకటి అందుల రవమిది అని ఒకటి డ్యాన్స్ బేస్డ్ సినిమా చేశాము, దానికి కూడా మంచిగా అహ్మదాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్కి నామినేట్ అయింది. ఇంకొకటి రితికా నాయక్ ఉంది కదా యాక్ట్రెస్, తనదొకటి చేసామన్నమాట. అదైతే ఆల్మోస్ట్ చాలా అవార్డ్స్ వచ్చినాయి దానికి. ఇటలీ పీకో ఫిల్మ్ ఫెస్టివల్ అని ద మ్యూజిక్ వీడియో చేసామన్నమాట. అది మంచిగా వెళ్ళేది, అది కూడా సింగారి అని చెప్పి. సో నేను మీ ఇంటర్వ్యూస్ లో చాలా చూసాను, ఒక స్పిరిచువల్ సాంగ్. ఫస్ట్ ఇది బిఫోర్ దట్ అంటే శివమస్తు క్రియేషన్స్ లక్ష్మణ్ కాపర్తి గారు అని ఉంటారు US లో. సో వాళ్ళు స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట అది. సో మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే, ఇప్పుడు ఒకప్పుడు కంబైన్ ఫ్యామిలీస్ ఉండేటివి. సో నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ పడుకునే ముందు లాలిపాటలు పాడి పడుకోబెట్టవలసిన పిల్లల్ని. సో ఇప్పుడు అది లేదు కదా, హైదరాబాద్కి వచ్చేదో వాళ్ళు బతుకుదెరువు కోసం ఇక్కడ సిటీలలో పట్టణాలలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటున్నారు. సో దానికి అది మనం మిస్ అవుతున్నాము. సో వెనకటి పాటలు చాలా ఉండే అని చెప్పి, సో ద బెస్ట్ సాంగ్స్ కొన్ని తీసుకొని దాన్ని మళ్ళీ మ్యూజిక్ వర్క్ చేసి అండ్ కొన్ని కొత్తగా కూడా క్రియేట్ చేసి, అంటే కొన్ని ఏమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాహిత్యం ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం ట్యూన్ చేసామన్నమాట. కొన్ని ఏమో కంప్లీట్ కొత్తగా రాయించి కొత్తగా చేసాము. సో అట్లా అందులో ఫస్ట్ పాట చిత్ర గారు పాడింది, సందామామయ్యలో నందిని సిద్ధారెడ్డి గారు రాశారు, అది సూపర్ పాట అది. దాని తర్వాత చాలా చేసాం. ఈవెన్ SP శైలజ గారు కూడా పాడారు, అంజనా సౌమ్య గారు కూడా పాడారు, అండ్ దర్బా సిస్టర్స్ పాడారు, అండ్ మాలవిక గారు పాడారు. సో చాలా పాడారు. మొన్న రీసెంట్గా రమ్య బెహ్రా పాడింది, ఇది స్కందజోలాలి, అది చాలా అవి కూడా వెళ్ళినాయి. బట్ ఇది టూ మచ్ వెళ్ళింది అనమాట. ఇది అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. అది స్కందజోలాలి. అది ద బెస్ట్ పార్ట్ ఏంటిదంటే, మండలి బుద్ధప్రసాద్ గారు MLA వాళ్ళు అండ్ టెంపుల్ మన మోపిదేవి టెంపుల్ వాళ్ళు కాల్ చేసి ఈ పాటని మేము నిత్య పౌలింపు సేవకు వాడుకోవచ్చు అని అడిగారు అనమాట. గ్రేట్ ప్రివిలేజ్. అంటే మన పాటలు జనాలు వినడం వేరు, మన పాటలు దేవుడే వినిపించుకొని ఎవ్రీడే ఇంకా దేవుడికి లాలిపుచ్చడానికి మన పాట అక్కడ ప్లే చేస్తున్నారంటే ఇంకా అది దట్ ఈస్ ద రియల్ రివార్డ్ కదా. అది మనకు కరెక్ట్ అనమాట అది. సో అది వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అందరం వెళ్ళినాము. కృష్ణవేణి గారు రాశారు ఇది, లిరిసిస్ట్ తను. అండ్ అందరం మంచిగా టీం, అనురాగ్ కులకర్ణి వాళ్ళ రమ్య హస్బెండ్, అందరం కలిసి వెళ్ళి మంచిగా ఆడ స్పెషల్ పూజలు అవి చేశారు, బాగుండేది. దేవతల కాపాడ విలసిన స్కంధ జోలాలి, సుబ్రహ్మణ్య జోలాలి, తారకాసుర వధను చేసిన మురుగ జోలాలి, శరవణ భవకు జోలాలి, పార్వతీ పరమేశ తనయుడు స్వామినాథుడట, కుమారస్వామియట, కృత్తికలు పాలిచ్చి పెంచిన కార్తికేయుడట, ముద్దు బాలుడట, నిదురకు వేలాయనట, జోలాలి జోలాలి జోలాలి
జోలాలి. వావ్. ఇది శివుడిది కూడా వస్తుంది నెక్స్ట్, ఓకే. అది సూపర్ ఉంటుంది. శివుడిది వస్తుంది అండ్ అయ్యప్పది వస్తుంది, అమ్మవారిది వస్తుంది. ఇవన్నీ అంటే అన్ని చాలా మిలియన్స్లో వెళ్ళినాయి మీరు చూస్తే ఈ ఛానల్లో. మంచి అన్ని తను కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా లిరిక్ కానీ అన్ని కానీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. ఓకే. అంటే మీ ఇనీషియల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసిండ్రు కార్తిక్ గారు? అంటే ఏ రకమైన అంటున్నారు? అంటే ఇండస్ట్రీలో ఈ అంటే స్థిరంగా ఉండడము, లేకపోతే మనకంతూ గుర్తింపు వచ్చే వరకు ఏదో ఒక ఛాలెంజెస్ అంటూ ఉంటాయి. సో ఏమైనా ఫేస్ చేశారా, లేకపోతే అలా మంచిగా మీ లక్ బాగుంది కాబట్టి అన్ని ఇలా మిలియన్స్ లో వ్యూస్ ఫేస్ చేశాను? అంటే ఇక్కడ ఒకటండి, అంటే కొన్ని విషయాలు ఏంటిది అంటే మనం జరిగిన అవి ఇవి చెప్తే మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఏమో ఒకటి ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ఎనీ ఫీల్డ్ మీరు చూసుకోండి, మీ యాంకరింగ్ అయినా లేకపోతే మ్యూజిక్ డైరెక్షన్ అయినా లేకపోతే డైరెక్షన్ ఏదైనా, మీకు అంటిల్ అండ్ అన్లెస్ ఒక వెనకాల ఒక బ్యాక్ సపోర్ట్ ఉంది, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం ఈజీ అయిపోతుంది. ఆ దారి మీకు తెలుసు కాబట్టి ఆ దారిలో వెళ్తే అయిపోతుంది పని అని. అది తెలియకపోతే ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ మీరు ఒక 10 దారిలో వెళ్తే ఏ దారి మీకు వర్కౌట్ అవుతుందో ఆ దారి వెతకడానికి మీకు టైం పడుతుంది. ఫస్ట్ తెలిసిన దారిలో లేని ఆ దారి వెతకడానికి టైం పడుతుంది, వెతికినాక అప్పుడు వెళ్ళాలన్నమాట. సో నాకు అంటే స్టార్టింగ్లో అంటే అందరిలానే నేను కూడా సరే చాలా మ్యూజిక్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం నాకు చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం అండి. అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ చేసాము, ఇండిపెండెంట్ సాంగ్ చేసాం, వర్కౌట్ అయినాయి. అండ్ పూసిన పున్నమి బ్రీత్లెస్ సాంగ్ వర్కౌట్ అయింది. నేను అప్పుడు ఇన్ఫోసిస్ బెంగళూరులో పనిచేస్తుండే. ఎందుకంటే మాకు అంటే రూరల్ ఏరియాస్లో ఏంటిది అంటే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, చాలా ఏమంటారు గలీజ్ ఉంటారు అందరూ ఇట్లా. అంటే వాళ్ళకన్నీ మందు అవి ఇవి అలవాటు ఉంటుంది. ఇంకా అంటే స్క్రాప్ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది అన్న ఒక దూరం ఉంటుంది చాలా వరకు పల్లెటూర్లలో. మీడియా ఫీల్డ్ అంటే అది మరి వేరే ఫీల్డ్ లో ఉండదు అంటే ఇంతకన్నా దొంగన కొడుకులు సాఫ్ట్వేర్లలో ఉంటారు, వేరే ఫీల్డ్లలో కూడా ఉంటారు. అంటే నేను కూడా సాఫ్ట్వేర్ చేసిన చెప్తున్నా, నేను అన్ని ఉండేటోడు ఎక్కడైనా ఉంటాడు, లేనోడు ఎక్కడ ఉండడు. అంటే వాడికి డెడికేటెడ్ గా ఏదైనా సాధిద్దాం జీవితంలో అది ఇది అనుకున్నాడు. సో వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో వెరీ బిగినింగ్ లో ఛాలెంజ్ అంటే ఒక 2 ఏళ్ళు అంటే నిత్య నరకం ఉండే అనమాట ఇక నాకు ఫస్ట్ స్టార్టింగ్ 2 years. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే మీరు చాలా కసిగా ఉన్నారు, చాలా పని చేస్తున్నారు అంటే చాలా మంది మీకు ఒక స్టేజ్ ఇద్దాము, మీ టాలెంట్ని వెలుగులోకి తీసుకొద్దాం అనే దానికన్నా వీళ్ళని ఎట్లా వాడుకుందాం, ఎట్లా తొక్కుదాం అనే చాలా మంది ఉంటారు అట్లా. సో అట్లా ఏమైంది అంటే మనకు ఫైనాన్షియల్ అది కూడా కావాలి కదా, మనం అంటే జాబ్ రిజైన్ చేసి వచ్చినాక ఇంటర్నెట్లు కట్టుకోవాలి అండ్ మనకు సర్వైవల్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ. నేను జాబ్ రిజైన్ చేసిన ఇంట్లో తెలియదు. అంటే మా వాళ్ళు అప్పుడు కూడా మా వాడు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడని చెప్పుకునేది. రిజైన్ చేసినాక 1 year దాకా కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే తెలిస్తే వాళ్ళు ఏం లేదు ఇక. సో చుట్టాలు వాళ్ళు వీళ్ళు కూడా అంటే ఎట్లా ఉంటుందంటే మీ వాడు అంటే ఏం చాతగాక ఏం పనికిరాక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినలా, ఏం పనికిరాక అంటే ఏం టాలెంట్ లేనోడు, ఏం తెలియనోడు, వానికి ఏం రాదు అన్నోడు ఇండస్ట్రీలో ఉంటాడు అని ఒక దూరం ఉంటుంది ఇప్పటికి కూడా. బట్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది మంచిగా ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు, చాలా మంది ఫారెన్ చాలా మంది ఎంఎస్లు అవి చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ప్యాషన్ ఉంటే నీకు ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. బట్ అందరికి ఎట్లా ఉంటుంది, వీడు ఏదో ఫెయిల్ అయ్యి అది వచ్చినాడు. సో మా వాళ్ళకి అదే టెన్షన్ పట్టుకున్నాయి, వీడు ఇండస్ట్రీ అది అని అంటున్నాడు, వీడు పోతే మళ్ళీ ఇప్పుడు మేము చుట్టాలందరికీ ఎట్లా సమాధానం చెప్పాలి, ఊళ్ళోకి ఎట్లా సమాధానం చెప్పాలి. అంటే జాబ్ వెళ్తేనేమో మా వాడు జాబ్ చేస్తున్నాడు ఇన్ఫోసిస్లో చెప్తారు, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే చెప్పరు. అదే ఇప్పుడు ఈ పూసిన పున్నమి హిట్ అయిపోయి అది అయిపోయాక ఒక సక్సెస్ మీట్ పెట్టారనమాట ఫస్ట్ టైం. అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక పాటకు సక్సెస్ మీట్ పెట్టడం ఫస్ట్ టైం. అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చినప్పుడు మా ఊరు నుంచి కూడా మా పేరెంట్స్ వచ్చిండే అనమాట. అప్పుడు ఫోటో దిగినప్పుడు వాళ్ళు అప్పుడు మంచిగా ప్రైడ్గా ఫీల్ అయ్యి, అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్లకు కానీ ఒకరికి కానీ అంత ఉండదు, ప్రివిలేజ్ ఉండదు కదా. మినిస్టర్స్ని డైరెక్ట్ అంత స్టేజ్ మీద అంటే నా గురించి అందరూ పోడుతుంటే ఈ ఏజ్లో ఇంత పెద్ద పాట చేశారు, అది ఇది మారుమోగిపోయింది కదా అప్పట్లో. అది ఆ పాటతోనే అసలు చాలా కంట్రీస్కి నాకు ఇన్విటేషన్ వచ్చిండే, అమెరికాకి చాలాసార్లు వెళ్ళాను నేను. సో అట్లా వాళ్ళకి అప్పుడు మెల్లమెల్లగా నేనే కొంచెం వాళ్ళకు ఏమంటారు ఒక సముదాయించడం మొదలుపెట్టిన అనమాట. లేదు సెట్ అయిపోతుంది. బట్ ఒకటి చాలా వెన్నుపోట్లు ఉంటాయి, కుళ్ళు కుతంత్రాలు అది చాలా ఉంటుందండి. అంటే మనం చాలా కన్నీళ్ళని దాయాలి, చాలా కన్నీళ్ళని దాటాలి. అసలు నేను చాలా ఇండస్ట్రీకి వచ్చిన అంటే చిన్నప్పటి నుంచి కూడా మా చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే మనం అన్ని చాలా జాగ్రత్తగా అంటే మా అమ్మకి ముందే చెప్పింది నాకు, మీకు చదువు రాకపోతే ఇక గంతే, ఇక మీరు ఇక ఏమైతే మీ ఇష్టం అంటే మా నాన్నకి 2 బర్రెలు కొనిస్తా అన్నది ఉండే చిన్నప్పటి నుంచి. సో చదువు లేకపోతే ఇక మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నట్టుండే. నేను మా అక్క స్టేట్ టాపర్ SSC అప్పుడు. సో నేను బాగా చదివేది. సో మంచిగా చదువుకున్నాక తర్వాత 10th లో మంచి మార్కులు వస్తే ఇంటర్ ఫ్రీ సీటు, విజ్ఞాన్లో ఇంటర్ మంచి మార్కులు వస్తే అదే మన ఇప్పుడు MSET మంచిగా వస్తే నాకు మంచిగా ఇక్కడ టీకేఆర్లో సీట్, తర్వాత మళ్ళీ
ఈ గేట్ అంటే గేట్ అని ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాస్తుంది. సో అట్లా స్టడీస్లో ఒక మంచిగా అట్లా వెళ్ళినాక సడన్గా ఇండస్ట్రీకి వచ్చే వరకు అప్పటిదాకా చాలా సాఫీగా వెళ్ళిపోయింది అనుకున్నా. నాకు ఆ 2 ఏళ్ళలో అంటే నేను అంటే ఎట్లా అనిపించింది అంటే, నాకు వీడికి వచ్చి జాబ్ లేదని ఎక్కడైతే నేను చదువుకోవడానికి ఏదైతే రూమ్ రెంట్ తీసుకున్నా అదే రూమ్కి షిఫ్ట్ అయిపోయినా మలక్పేటలో. వెళ్ళినాక నాకు అంటే ఇప్పుడు స్నానం చేస్తుంటే నాకు మస్తు ఏడుపు వచ్చేది. అంటే ఈ నీళ్ళంటే ఇట్లా బడబడారి, అంటే నిన్నటిదాకా జాబ్ చేసే ఇంత కొంత డబ్బులు వచ్చేటిది, అరే ఇప్పుడు ప్రాజెక్ట్ చేసినాము, వాళ్ళేమో ఫోన్లు ఎత్తట్లేదు, పాటలు పాడుకుంటున్నారు, అసలు ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేసిన, ఇప్పుడు దీనికి ఎవరిని కంప్లైంట్ చేయాలి, ఎవరితోనే కంప్లైంట్ చేయాలి అని వెళ్ళి కూడా తెలియదు నాకు. ఇప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళ వీళ్ళు ఉన్నారు అంటే వెళ్ళి అంటే మనం అసలు ఒక్కరికి ఒంటరిగా తినేటప్పుడు కానీ అసలు ఎన్నోసార్లు బాగా అనిపించేది. బట్ ఒకటి ఏంటిదంటే, లేదు కొంచెం వెయిట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ వచ్చేసినాం, కొంచెం వెయిట్ చేయాలి, నన్ను నేను సముదాయించుకొని అట్లా చేసుకొని అంటే మాక్సిమం ఆ 2 yearsలో అంటే నేను ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కొంచెం ఓకే. ఆ 2 నెలల తర్వాత నా గురించి తెలిసి చాలా అవకాశాలు, అంటే పేరేసిన వేయకపోయినా నేను చేసిన పనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, పేరేసిన వేయకపోయినా నాకు ఒక రెస్పెక్ట్ అదంతా ఉండేది. బట్ ఆ 2 yearsలో మాత్రము ఇప్పుడు లెట్సే మీరు ఒక సినిమా ఉందని మీరు పిలుస్తారు నన్ను, మీతో ట్రావెల్ చేస్తే నేను ఒక 5-6 పాటలు మీకు ఇచ్చేస్తాను. నేను నాకుండేది చాలా చిన్న సెటప్, చిన్న మీద అప్పుడే చేసేది. ఇచ్చేసాక మీరు పేరు వేయరు, ఆ పాటలు తర్వాత ఫోన్లు ఎత్తారు, కరెక్ట్ కట్ చేస్తే ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో నార్మల్గా అది చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్కి చెప్తా ఉంటుంది, నేను ఇట్లా పాటలు చేసిన ఈ రోజు అని. ఆడియో ఫంక్షన్లో మన పాటలు ప్లే అవుతాయి. పాటలు ప్లే అయినప్పుడు అది ఇదేంద్ర వీళ్ళు కనీసం డబ్బులు వేయలేదు, పేరు వేయలేదు, మళ్ళీ ఆడియో ఫంక్షన్లో వేరే వాళ్ళ పేరు మీద ప్లే అవుతున్నాయి, మస్తు బాగా అనిపించేది. అంటే నాకు ఆ టైంలో మనీ చాలా ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ వాళ్ళు నాకు వాడుకున్నందుకు అట్లీస్ట్ కొంచెం డబ్బులు ఇచ్చి మేము వేయలేకపోతున్నాం, కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు కొంచెం మార్కెట్ ఉంటుంది కదా, సో మీరు ఇట్లా గోస్ట్ లైన్ అది పని చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఎంతో కొంత ఇస్తే మనకు సర్వైవల్ అట్లీస్ట్ మనకు ఉంటుంది కదా, అట్లా చాలా బాగా అనిపించేది. ఇంకా తర్వాత అంటే లిటరల్గా చెప్పాలి అంటే, నేను ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏం తిన్నా కూడా ఆయన తినేటప్పుడు కూడా మరి ఇప్పుడు తింటే మళ్ళీ సాయంత్రం ఇట్లా మళ్ళీ రేపు ఆడ పని చేస్తున్న వాళ్ళు పైసలు ఇస్తారా అయ్యారా, మరి ఇవ్వకపోతే మళ్ళీ రేపటి పరిస్థితి ఏంది, అట్లా కూడా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. చాలా స్ట్రగుల్ ఏంటంటే వెరీ బిగినింగ్లో ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏంది ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఏం తినాలి అన్న దానికన్నా ఎంతలో తినాలి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకునేది అనమాట. ఇండస్ట్రీ అనేది ఘోరంగా అంటే మీకు అసలు ఇప్పుడు కొంచెం మారిందేమో అని స్టార్టింగ్లో ఎట్లా ఉండే అంటే, నాకు ఏమైనా కాల్ చేస్తే ఇట్లా ఏమైనా వర్క్ ఉంది, అది మీరు బాగుండే పాటలు యూట్యూబ్లో చూసినాము, ఇంటర్నెట్లో చూసినాము అంటే వెళ్తే అంత చేయించుకున్నంతగా నాకేం అడగాలంటే మొహమాటం. ప్రాజెక్ట్ చెప్తారు, పాట చేయమంటారు, పాట వాళ్ళకి ఇచ్చేస్తాం, అడగాలంటే మొహమాటం. అప్పుడే స్టార్టింగ్ కదా మనకు, వాళ్ళే కొంచెం పెద్ద మనసు చేసుకొని సరే బాబు ఈ పాట చేస్తున్నావు కదా ఈ డబ్బులు, అసలు ఒక్కడంటే ఒక్కరు లేకుండా స్టార్టింగ్లో అసలు ఎంత అంటే ఇక నేను ఏం చేసిన ఇట్లా కాదు ఈ స్ట్రగుల్ మనం అని నేను మళ్ళీ ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టిన. స్టార్టింగ్లో నేను బాగా చదివేది కదా, సైడ్కు ఈవినింగ్ టైంలో ట్యూషన్స్ చెప్పేది, ఇంకా అట్లా డబ్బులు వచ్చేది. మరి ఆ డబ్బులు వస్తున్నప్పుడు నేను ఇక్కడ మ్యూజిక్ కూడా సర్వైవ్ అయ్యేది అనమాట. అట్లా కట్ చేస్తే కొంచెం బొమ్మల రామారం అనే ఒక మూవీకి ప్రియదర్శి ఫస్ట్ సినిమా అనమాట, వాళ్ళు కొంచెం డబ్బులు పే చేశారు నాకు. తర్వాత బంధుకు ఆ పాట హిట్ అని బాబీ అన్న కూడా కొంచెం చిన్న ఖర్చులకు అట్లా మెల్లమెల్లగా అవుతున్న కొద్దీ, నా గురించి తెలుస్తున్న కొద్దీ ఇంకా యూఎస్కి పిలవడం, అక్కడ షోస్ చేయడము, అక్కడ కొంచెం నేను కూడా అక్కడ ఎక్విప్మెంట్ అది ఆ డబ్బులతో కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చి, సో ఒక 2 years తర్వాత నుంచి కొంచెం లైఫ్ కొంచెం పర్లేదు. ఇంకా అంటే మనం చేసిన డబ్బులు రావడం అది స్టార్ట్ అయ్యాక ఇంకా అక్కడి నుంచి అంటే మధ్యలో ఇంకేమైంది అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే లైక్ పేర్లు చెప్పడం ఎందుకు కానీ, వాళ్ళ లెట్స్ ఒక చిన్న సినిమా హీరోతో ఒప్పుకుంటారు, వాళ్ళకి పెద్ద హీరోది వచ్చాక దీనికి డేట్స్ ఇవ్వరు వాళ్ళు ఇంకా, అంటే వాళ్ళకి కొంచెం అశ్రద్ధ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ టీజర్స్ చేయడం, వాళ్ళ ట్రైలర్స్ చేయడము, వెంటిలేటర్ మీద ఉన్న సినిమాని ఐసీయూకి తీసుకురావడం, ఐసీయూ ఉన్నదాన్ని జనరల్ వార్డుకి తీసుకురావడము, బీజిఎంస్ అన్ని కొంచెం ఎలివేట్ చేయడం, అట్లా నాకు డబ్బులు అంటే ఇచ్చేది పేరు వేయకుండా. కొంతమంది డబ్బులు కూడా పే చేసేది. సో అట్లా ఇంకా కొంచెం అట్లా చేయడము. దాని తర్వాత ఇంకా ఇండిపెండెంట్గా సాంగ్స్ కూడా ఇంకా బాగా హిట్ అవ్వడము. తర్వాత నుంచి ఇంకా అందరికి అర్థమైపోయింది అంటే కొంచెం ప్రాపర్ సినిమా పర్లేదు, సినిమా పడితే బాగుంటుంది అది అని చెప్పి ఇంకా అర్థం చేసుకొని అది అట్లా ట్రావెల్లో ఇంకా బట్ అంటే ఒకటండి, ఇండస్ట్రీలో కన్సిస్టెన్సీ అనేది బిగ్ సక్సెస్ అని నేను నమ్ముతాను. అంటే మీరు ఉండగలగాలి, దాన్ని పట్టుకొని ఉండగలగాలి. మీరు ఏదో ఇంకా భయపడి వెళ్ళిపోయినలో అంటే ఆ నెక్స్ట్ డేనే మీకు ఒక అవకాశం రావచ్చు మంచిది. సో ఆ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు వచ్చేసింది లేదు, రీసెంట్ గా మేము చూసాం యూట్యూబ్ లో మంగ్లీ గారి ఇష్యూ కూడా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చింది. మీరు నన్ను ఏదో పెద్ద మీడియేటర్ చేస్తున్నారు, ఏంటది అసలు? ఏది మొన్న ఎలా జరిగింది స్కామ్? ఎలా జరిగింది నాకేం తెలుసండి, ఎలా జరిగింది అంటారు మీరు. ఒకటి మంగ్లీ 2016లో నేను ఫస్ట్ అమెరికాకి వెళ్ళినప్పుడు కొంతమంది ఫోక్ సింగర్స్ కూడా కావాలని అన్నారు అనమాట బ్యాండ్ లో. అప్పుడు మంగ్లీని ఫస్ట్ టైం తీసుకొని వెళ్ళాను నేను యూఎస్కి 2016లో. నేను తీసుకొని వెళ్ళా. అప్పుడు V6లో దాము అన్న అని ఉండే కదా, సో అని ఇట్లా ఫోక్ సింగర్స్ అడుగుతున్నారు అంటే తను ఇట్లా మంగ్లీ వచ్చి పాడుతుంది అది అంటే
ఇంకొక ఫోక్ సింగర్ తేలు విజయక్కని తీసుకొని వెళ్ళా. అండ్ మాటల తిరుపతి అని సైట్ టీవీ ఉంటుంది కదా, ఫోక్లో వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయాను అనమాట. అండ్ తర్వాత ఇంకా వేరే ఆర్కెస్ట్రా అంత ఉండే. సో అంటే మెయిన్ అంటే దానికి నేనే అనమాట, అంటే నన్ను ఇన్వైట్ చేస్తే మన టీం లాగా తీసుకొని వెళ్ళాను అనమాట. అంటే సినిమా పాటలు కాకుండా ఫోక్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఉండే, అప్పుడు విశ్వ కల్వాల గారు దానికి ప్రెసిడెంట్. సో డాలస్లో చేసిన వాళ్ళు చేస్తే అట్లా ఇంకా అప్పుడు వెరీ బిగినింగ్ నుంచి కూడా వీళ్ళందరూ పరిచయం. సో అంటే పరిచయం అంటే ప్రొఫెషనల్ పరిచయం అంతే, పర్సనల్ గా వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం మనకు తెలియదు కానీ. సో అట్లా రికార్డింగ్స్ ఉంటే వస్తుంది, పాడుతుంది. మొన్న కూడా విజయ్ దేవరకొండది ఒకటి యాంథమ్ చేసినాము వాలీబాల్ది, దానికి కూడా శివమణి గారు డ్రమ్స్ ప్లే చేశారు అండ్ రాహుల్ సిప్లకి అండ్ మంగ్లీతో పాడించినాము. సో అట్లా ప్రొఫెషనల్ గా తెలుసు. సో ఇట్లా లాయర్ కూడా ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారో ఆయన కూడా తెలిసి చెప్పచ్చు. ఆయన కూడా అంటే నేను ఉండే ఆఫీస్ కిందనే ఒక లా ఆఫీస్ ఉంటుంది, సో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. సో 7-8 ఏళ్ళ నుంచి తను కూడా తెలుసు. సో ఊరికి నాకు కాల్ చేసి ఇట్లా నేను విజయవాడలో ఉన్నప్పుడు ఏదో పని మీద పోయినా, పెళ్ళి బామ్మరది, అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా సుబ్బారావు గారు కాల్ చేసి 2-3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అప్పటికే, ఇట్లా ఒకటి మంగ్లీకి సంబంధించిన ఒకటి ఇష్యూ ఉందండి, చాలా మంది బాధితులు నా దగ్గరకు వచ్చినలో అంటే నేను ఒక్క గంట చేయనంటే లేదంటే కొంచెం అర్జెంట్ ఉంది, అందరు ఇక్కడే ఉన్నారు బాధితులందరూ అంటే ఇంకా సరే అని చెప్పి మాట్లాడాను అనమాట. మాట్లాడితే ఇట్లా ఏదో స్కామ్ ఉందండి, ఒక మైక్రో ఫైనాన్స్ సంథింగ్ ఏదో అన్నారు. సో ఇట్లా చాలా మంది బాధితుల డబ్బులు అవి ఉన్నాయి, వాళ్ళందరూ మంగ్లీ పేరు చెప్తేనే వాళ్ళు ఇచ్చారట, అది ఇదేనంటే మరి ఇప్పుడు నేను ఏం చేయమంటారు అంటే ఏమైనా మంగ్లీతో ఏమైనా నేను మాట్లాడొచ్చా అంటే వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవచ్చా అని చెప్పి ఫస్ట్ టైం సుబ్బు గారు నాకు కాల్ చేశారు మార్చ్లో. చేస్తే నేను కట్ చేసి తనతో మాట్లాడితే తను వాళ్ళ బ్రదర్ శివ వాళ్ళని తీసుకుంది లైన్లో. తీసుకున్నాక మరి మీకు ఓకే అంటే నేను సుబ్బారావు గారితో మాట్లాడిస్తా, లేకపోతే లేదు, తను ఇట్లా తెలుసుకుందాం అంటున్నారు అంటే మాట్లాడించండి అన్నారు అనమాట. ఆ కాల్ కాస్త ఇక సాయంత్రం దాకా ఇంకా అదే డిస్కషన్స్ అవి పోయినాయి. ఇంకా వాళ్ళకు ఏదో వాదోపవాదాలు అయ్యి అసలు నా మీద ఎవరు కేసు పెట్టిందని చెప్పి మంగ్లీ వాళ్ళ తమ్ముడు రెచ్చిపోవడం, అరే నేనేదో తెలుసుకుందామని చెప్పి నేను మాట్లాడితే మీరు నా మీదకి రివర్స్ అవుతున్నారని చెప్పి సుబ్బు గారు వేసుకోవడం, ఈ మధ్యలో నేను నలిగిపోవడం. ఇట్లా కాదు, మీరు మాట్లాడుకొని తినరు, వాళ్ళు నాకు కాల్ చేస్తారు, వీళ్ళు నాకు కాల్ చేస్తారు, మధ్యలో నా ద్వారా సంప్రదింపులు జరుపుతారు. సో ఇంకా ఆ రోజు అంటే సెటిల్ నాకు తెలియదు ఇష్యూ ఏంది నిజంగా కూడా. ఒకవేళ స్కామ్ జరిగింది, ఒకవేళ మంగ్లీ పేరు చెప్పి వసూలు చేసుకున్నారంటే ఆ అమ్మాయి కూడా అంటే ఫ్రంట్ గా వచ్చి అరే నా పేరు మీద ఎవరు వసూలు చేసిన లేదని చెప్పి గల్లబట్టి వాళ్ళని బయటకు గుంజి అందరిని ఒక చిన్న మినీ కోర్ట్ లాగా ప్రజా కోర్ట్ లాగా ఏర్పాటు చేసి, లేకపోతే అంత తెలిసిన వాళ్ళే అంటుంది కాబట్టి అట్లా డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇవ్వగలిగితే చాలా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మిడిల్ క్లాసులు వాళ్ళు వెళ్ళి ఏదో ఇంకో రూపాయి వస్తే బిడ్డ పెళ్లి చేద్దామనో కొడుకు చదువు పనికి వస్తానో అంటారు కదా, వాళ్ళంటే ఆ ఉద్దేశంతోనే సేవ్ చేసి ఉంటారు. సో ఇదంతా నాకు తెలిసినాక అప్పుడు ఇంకా నేను అంటే చాలా పెద్ద కోర్టులలో ఉంది అని తెలిసినాక, అంటే అప్పటిదాకా చిన్న ఇష్యూ ఏమో ఏదో మరి సరే సెటిల్ అయిపోతుందేమో అని చెప్పి ఆఫీస్కు వస్తా అన్నారు వాళ్ళు, సుబ్బు గారు వస్తున్నారు, మంగ్లీ వస్తా అన్నారు. కానీ ఇంకా లాస్ట్ మినిట్లో ఏమైంది ఇంకా రాలేదు. అంటే తను సుబ్బు గారు అడిగిన ఉండే కానీ మంగ్లీ వాళ్ళు రాలేదన్నమాట. ఇక తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ మీటింగ్ పెట్టుకున్నాము, బట్ ఇంకా అప్పుడు నాకు కుదరలేదు. సో పూజారి గారు నాగేశ్వరరావు పూజారి అక్కడ మీటింగ్ అయింది. ఇంకా అప్పుడు వేణు ఉడుగుల గారు వీళ్ళందరూ వచ్చిండే కదా, సురేష్ వీళ్ళందరూ వచ్చిండే. కానీ తర్వాత కట్ చేస్తే చాలా పెద్ద స్కామ్ అని తెలిసింది. తర్వాత అడిగాను తన్ని కూడా చాలా టైమ్స్, అంటే ఏందమ్మా ఇది అంతా ఏంది అంటే ఏమో కార్తీక్ నిజంగా నాకేం తెలియదు అండి అదే అన్నది. కానీ సరే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నా పేరు చెప్పుకొని మా ఇంట్లో వాళ్ళ వీళ్ళైనా పైసలు ఇట్లా వసూలు చేస్తే మరి 4 అన్నారు అట్లా చేస్తున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చాయని చెప్పి మనం అంటాం డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు అట్లా వచ్చినట్టు సొమ్ము ఎందుకు నిలుస్తుంది అంటే కర్మ అనేది అది. ఎప్పుడైనా మనం మంచి చేస్తే మంచి వచ్చి చెడు వస్తుంది, అట్లా చేసి ఉండాల్సింది. సో స్టార్టింగ్ లో కొంచెం మరి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు చాలా ఫుల్గా ఇరుక్కున్నట్టున్నది. ఇంకా సో మొత్తానికి మీకైతే ఏం సంబంధం లేదు? నాకేం సంబంధం ఉంటే నేను ఇప్పటి వరకు బెంజ్లో అసలు వాళ్ళ డబ్బులు అవుతుంది అంటే మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి మనకు నిలుస్తుంది అంతే. అది అట్లా సంపాదించుకున్న సొమ్ము అది. మనం చాలా కష్టపడి ఒక్కొక్క స్టెప్ నా కష్టం అంతా మీకు చెప్పినా కదా, మళ్ళీ మీరు ఆ కష్టం వాల్యూ తెలిసినాడు ఎప్పుడు తప్పు చేయడండి. అది అంటే నీ కష్టం వాల్యూ తెలిసినాడు కర్మ సిద్ధాంతం నమ్మడు ఎప్పుడు తప్పు చేయడం నేను బిలీవ్ చేస్తా. సో కార్తిక్ గారు మీరు ఇప్పుడు వచ్చే సినిమా పాటలు కానీ ఏదైనా వింటూ ఉంటారు కదా? వింటా. సో రీసెంట్ గా మీకు నచ్చిన బాగా నచ్చిన పాట ఏది? రీసెంట్ గా నచ్చిన పాటనా? అట్లే లేదు, చాలా అంటే అన్ని చాలా పాటలు అంటే మంచిగానే ఉంటున్నాయి. ఇప్పుడు సాయి అభ్యంకర్ చేస్తున్నాడు కదా, మంచిగా ఉన్నాయి. మొన్న తెలుగులో డబ్బింది కదా సూర్యాది, అది కూడా మంచిగా ఉన్నాయి పాటలు. అండ్ రీసెంట్ గా పెద్దది కూడా ఆ బిట్ బాగుంటది, ఆ బిట్ బాగా రెహమాన్ గారు సో చిక్కిరి గానీ బాగుంటాయి. అంటే అదే అంటే ఒకటి అంటే కొంచెం అంటే మనం ఒకదానికి మనము సెట్ అంటే మన ఫ్రీక్వెన్సీ అంతా ఒకదానికి మనకు సెట్ అయిపోయి ఉంది కదా. ఫోక్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అంటే ఈ డిఎస్పీది అంటావా లేకపోతే అవి విని ఉన్నప్పుడు ఈ రెహమాన్ గారి పాట ఐటమ్ సాంగ్ ఎక్కడం కొంచెం కష్టము. అది కొంచెం ఎక్కువ రిపీటెడ్ గా వింటే ఎక్కుతుంది డెఫినెట్ గా. కానీ బట్ అంటే సింగిల్ టైం వినడంతోనే అంత ఎక్కలేదు.
నాకు రెహమాన్ అంటే సూపర్ ఇష్టం. నాకు అసలు ఆయన పాటలు అసలు ఇంత పెద్ద ఫ్యాన్ నేను. 90s లో మెలోడీస్ అన్ని. బట్ ఎందుకో ఇప్పుడు కొంచెం అంటే అదే అంటున్నా కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే ఉండదు చాయిస్, అందులో డైరెక్టర్ ఉంటారు, హీరో ఉంటారు. నాకు ఇదే కావాలంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అట్లా. సో ఇప్పుడు మీరు కాకుండా ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ల పేరు చెప్పారు కదా, సో వాళ్ళ పాటల్లో మీకు నచ్చింది ఏది? నాకు అన్ని ఇష్టం. అంటే నాకు బేసిక్ కంపోజిషన్స్ ఇష్టము. ఈవెన్ అంటే కొంచెం మెలోడీ నేను పాడుంటే బాగుండేది ఇది అట్లా ఏం లేదండి. నాకు అంటే అన్ని ఇష్టము. నాకు ఇప్పుడు రాజన్న సినిమా కానీ లేకపోతే బాహుబలి కానీ అసలు అన్ని ఇష్టం. నాకు కీరవాణి గారు ఎప్పుడు పూసింది పూసింది పున్నాగా అక్కడ నుంచి ఇప్పుడు అన్ని పెళ్లి సందడి కానీ అసలు ఆయన పాటలు ఎన్ని విన్నాను నేను. ఒక మంచి పాట పాడొచ్చు కదా వాళ్ళు. మీకు ఏది ఇష్టం చెప్పండి? మీరు ఇందాక ఇప్పుడు పాడింది పూసింది పూసింది. ఇది మన కాలేజ్ లో ఉన్నప్పుడు ఇళయరాజా గారిది అది పాడేది, మన ప్రియతమా. ఇంకొకటి నానిది కూడా మళ్ళీ నాని సినిమాలో పెట్టారు కదా ఒకటి, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. సో ఇది ఈ పాట కాలేజీలో పాడి కాలేజీలో మొత్తగా అది ఇళయరాజా వాళ్ళే కదా ఇంకెక్కువ మనకు అప్పుడు. అంటే అప్పుడు పాడడానికి అనుగుణంగా ఉండేటి పాటలు ఇప్పుడు అడ్డదిడ్డంగా ఉంటున్నాయి. యాక్చువల్లీ అంటే అప్పుడు కీరవాణి గారు కానీ రెహమాన్ గారి కానీ అంటే మెయిన్ మస్తు ఉండే పాటలు. ఇప్పుడు నా చెలి రోజా అంటే చాలా వినడానికి కూడా ఇట్లా మంచిగా నీట్గా ఉండేటివి. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు బదలాలో చేశాను 2 పాటలు, మీకు పాడి వినిపిస్తాను. అది 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 సూపర్ ఉంటాయి. అంటే ఆ స్టైల్ ఆఫ్ దాన్ని తీసుకొద్దామని చేశాను అనమాట. అది మీకు వినిపిస్తాను, మన పాటలే కాబట్టి. ఇది వదలా మూవీలో ఇది రిలీజ్ అవుతుంది. అవసరాల శ్రీనివాస్ గారు అండ్ వాళ్ళ డాక్టర్ మధ్యలో వచ్చే పాట అనమాట, చిన్న పాప. చిన్న చిన్న నువ్వు కావాలి అన్నా, చంద్రునిలో కుందేలును పట్టుకురానా, కన్నా కన్నా నువ్వు కోరుకున్నా, కురిపిస్తా నీపై హరివిల్లులవానా, నే నీకు నీడా నువ్వు నాకు జాడా, ఒక ప్రాణమే ఉంది మన ఇద్దరి తోడా, ఈ జన్మకు ఈడా నీకు అమ్మను కూడా, నా కౌగిలే నువ్వు ఒదిగే పిట్టగూడా, అలకలమ్మాడి చిలిపిగాటాడి గెలిపించుకుంటాను ప్రతిసారి ఓడి, అల్లరి కిల్లాడి నీ గోలని వీడి నిమిషం గడిపేది ఎల్లాని డాడీ, కాలమంతా నీకు కాపాలుంటానమ్మా చింతలేదు ఇంకా ఆడుకో, ఊపిరంతా నీకు ఊయలుపుతుంది గుండె మీద వాలిపో, చిన్న చిన్న నువ్వు కావాలి అన్నా, చంద్రునిలో కుందేలును పట్టుకురానా, కన్నా కన్నా నువ్వు కోరుకున్నా, కురిపిస్తా నీపై హరివిల్లులవానా. ఇది కొంచెం అంటే పాడుకోవచ్చు, ఎవరైనా పాడుకునేటట్టు అనుగుణంగా ఉండేటట్టు కంపోజ్ ఎవరైనా పాడుకోవచ్చు, లవర్స్ మాత్రం పాడుకోవచ్చు. అంటే తండ్రి బిడ్డల మధ్య ఉండేది, బట్ దీన్ని మీరు మార్చి వాడుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకొకటి ఆ నింగి నేల వేరై కనిపిస్తున్న చిరు చినుకే చాలదా అనుబంధం చూపగా,
పాదాలు దూరాలు విడిగా కనిపిస్తున్నా అవి ఒకటై సాగవా ఒక తీరం చేరగా. కను పాప వేరు కలలొకటేగా హృదయాలు వేరు లయలొకటేగా పాదాలు వేరు మన పయనం ఒకటేగా. ఓ అందమైన కథ నగనగా అనుకుంటూ చెప్పుదాం సరదాగా ఆ చెప్పే కథ మనదేగా మనదేగా. ఆ నింగి నేల వేరే కనిపిస్తున్నా చిరు చినుకే చాలదా అనుబంధం చూపగా. ఇది మంచి ఫ్యామిలీ సాంగ్ అనమాట. అంటే రేపు పొద్దున ఇంకా రీల్స్ కి అదేది ఫ్యామిలీ సాంగ్ అంటే ఇంక ఇది పెట్టేసుకోవచ్చు. కార్తిక్ గారు, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వద్దాం, మ్యూజిక్ డైరెక్షన్ చేద్దాం అని అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? అంటే మీకే బాగా తెలిసి ఉండాలి, మీరే బాగా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి. అంటే కొత్తగా చేయొచ్చు అండి ఎవరైనా. ఒకటి మీకు ఏమైనా ప్యాషన్ ఉంది, మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే హ్యాపీగా చేయొచ్చు. ఒకటి ఏంటిది అంటే కొంచెం బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని దిగితే బెటర్ ఈ కాలంలో అయితే. ఇక అప్పుడంటే నాకు లక్కీగా కొంచెం సరస్వతి మాత అనుగ్రహం ఉంది కాబట్టి కొంచెం ఇంత చదవచ్చు కాబట్టి ఏదో ఇంకా ట్యూషన్స్ అవేవో చెప్పి ఏదేదో గెటాన్ అయిపోయినాం. కానీ బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం అంటే డెఫినెట్గా అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో పెడితే సో మీకు ఈజీగా ఛాన్సెస్ రావచ్చు. కాకపోతే అంటే ఒకటి ఏంటిదంటే మీకు ఛాన్స్ వచ్చిన దానికన్నా దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది వన్ డే సెలబ్రిటీస్ అవుతున్నారు కదా. ఇట్లా ఇక్కడ పాట పాడతారు, వైరల్ అయిపోతుంది, ఏదో ఇంకోటి హిట్ అయిపోతుంది, బట్ తర్వాత ఇంకేం ఉండదు, చాలా మిలియన్స్లో వెళ్తుంది. బట్ మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఏది అనుకుంటే చేయడమే. కాకపోతే కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా ఉంటే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ లేదు అంటే మాత్రము కొంచెం ప్రాపర్గా ఆచితూచి కొంచెం ఏదైనా జాబ్ చేస్తే అది చేస్తే. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ జస్ట్ 1 or 2% ఉంటుందండి. అంటే మీరు ఒక 100 మంది టెక్నీషియన్స్ వస్తే అందులో ఒక్కరో ఇద్దరు సక్సెస్ అవుతారు. అంటే స్టార్టింగ్లో మీకు చాలా అంటే కొంతమందికి ఏంటి మీకు వచ్చిన 1-2 yearsలో సక్సెస్ వస్తుంది, నెక్స్ట్ 2 yearsలో ఫేడ్ అవుట్ అయిపోతారు, ఇంకా లైఫ్లో కనబడరు వాళ్ళు. కొంతమంది 10 yearsకి వస్తుంది సక్సెస్, వాళ్ళకు ఇంకో 10-15 ఏళ్ళు ఉంటారు. సో అట్లా ఇండస్ట్రీ అనేది మనం అంటే మనకు ఇంకా అన్ని డోర్లను ఓపెన్ చేశారు, నీకు టాలెంట్ ఉందిగా వచ్చేసి నీకు మొత్తం మేము చూసుకుంటాం అని నమ్మకం పెట్టుకోవడం వేస్ట్. అట్లా ఇందులో చాలా కనెక్షన్స్ ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి. అంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు, ఇంకా చాలా ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ అన్నిటికన్నా మంచి డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉంటే టెక్నీషియన్స్ అందరూ 10వ తారీఖు ఫైల్ ఇస్తా అని చెప్పి 10వ తారీఖు నుంచి ఫోన్ ఎత్తకుండా 20వ తారీఖు అన్న ఫైల్ రెడీ అయింది అంటారు. సో అట్లీస్ట్ పని అవుతుందా కాదా అవుతుంటే ముందే కొంచెం చాలా టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా కొంచెం డిసిప్లిన్డ్ ఉండు టాలెంట్ తోని, సో అట్లా కొంచెం అంటే లౌక్యంతో వ్యవహరిస్తే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. లేదంటే నాకు తెలిసిన 2 చనిపోయారు కూడా. అండ్ నాకు తెలిసిన 2 కంపోజర్స్ పాపం అంటే చాలా బ్యాడ్ గా అంటే నాతోనే స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. అంటే అనుకున్నట్టు లేదు, అంటే ఇంట్లో ఫోర్స్, అంటే వాళ్ళకు ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, సో ఇంకా అట్లా మోసపోయి అట్లా చేసి చాలా అంటే కొంచెం ఓపిక అంటే ఎవరికైనా ఆ ఫేజ్ ఉంటుందండి. అది అనుభవిస్తేనే మీకు అంటే చీకటిలో మీరు ఉంటేనే మీకు వెలుగు వాల్యూ తెలుస్తుంది. ఇంకా అది అంటే ఇంక ఎండ్ అయ్యే ఓపిక అంటే మీకు ఎట్లా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు అంటే ఇక చీకటే ఉంటుందేమో అనుకుంటే ఇంకో గంట ఓపిక పడితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు 6 గంటలకి. ఆ గంట ఓపిక పట్టరు జనాలు. అది ఓపిక పడితే మీకు ఇంకో 12 hours మంచిగా హ్యాపీగా చూడొచ్చు మీరు అట్లా. సో అది ఓపిక ఉండాలి అండ్ అంటే కొంచెం లక్ కూడా ఉండాలి, అంత ఉండాలి. కాకపోతే నేను ఒకటి ఏమంటా అంటే చేతిలో వర్క్ ఉన్నంత కాలం నువ్వు సక్సెస్ఫుల్లే. నీకు సక్సెస్ చేతిలో వర్క్ ఉన్నంత కాలం నువ్వు సక్సెస్ఫుల్లే. సో కార్తిక్ గారు, మీరు కూడా ఓన్లీ అంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అని మీ టీంలో తీసుకోవడానికి అని విన్నాను నేను. ఎందుకని అంటే మీకు కూడా సక్సెస్ అవసరం కాబట్టి మీరు కూడా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి మీ సేఫ్ సైడ్ కదా. నేను ఒక 5 పాటలు ఉన్నాయి అంటే 1-2 పాటలు కొంచెం పెద్దవాళ్ళకే ట్రై చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు కూడా. ఎందుకంటే మీకు వాళ్ళతో పాడిస్తే మనకు కూడా కొంచెం సినిమా కూడా వాల్యూ పెరుగుతుంది ఆ మేకింగ్ అది. ఇక మిగతా పాటలు ఉన్నప్పుడు డెఫినెట్గా నాది ఏమన్నా అంటే నన్ను చూసుకోమంటే నేను అన్ని కొత్త వాళ్ళకే ఓటేస్తాను నేను. ఎందుకంటే మనకు తెలియదండి, ఇప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే నాకు ఒక అవకాశం అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు నా ద్వారా ఇప్పుడు నేను ఆ కష్టం ఏందో ఆ దారి ఏందో నాకు తెలుసు. చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, దేవుడి దేవాల పాట హిట్ అయింది అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ లైమ్ లైట్లో ఉంటారు వాళ్ళు. అట్లా అంటే చాలామంది సింగర్స్ మీరు చూస్తే మీకు అభిజ్ఞాన్ ఒక సింగర్ ఉండే, ఆహా ఇండియన్ ఐడల్ జీ సరిగమ విన్నర్.
తను అమెరికాలో అసలు అద్భుతంగా పాడుతుండే అనమాట. మీరు పాడండి అసలు సూపర్ ఉంటుంది, మీరు మంచిగా ఉంది వాయిస్ అది అని చెప్తే వాళ్ళ అమ్మ జాబ్ వదిలిపెట్టుకుని మరి ఇండియాకి తీసుకొచ్చింది ఆ పాపని. కట్ చేస్తే ఆమె ఇప్పుడు మంచిగా రియాలిటీ షోలో విన్నర్ అయింది తను. అండ్ తను బర్క్లీ చాలా పెద్ద మ్యూజిక్ కాలేజ్ అనమాట బోస్టన్లో, అందులో సీట్ వచ్చినా కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది అనమాట తను. తర్వాత చాలా మంది సింగర్స్, ప్రణతి అని చెప్పి, ఈవెన్ మీకు నూతన మోహన్ ఐడియా ఉంటే చాలా మంచి పాటలు పాడింది. అండ్ చాలా మంది సింగర్స్ కూడా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మొన్న మేఘనా నాయుడు అని ఒక సింగర్ ఉంది, మేఘనా అని ఒక సింగర్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కీరవాణి గారి దగ్గర, తమన్ దగ్గర, వీళ్ళందరూ స్టార్టింగ్లో నా దగ్గర పాడితే నేను మిక్స్ చేసిన డెమోస్ తీసుకెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ప్రజెంట్ చేశారనమాట. మెసేజ్ పెడతా ఉంటారు, అన్న ఇట్లా నీ హ్యాండ్ మంచిదన్నా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కష్టం తెలిసిండే. మనకు స్టూడియో చూడడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది, ఒక రికార్డింగ్ స్టూడియో చూడడానికి. అండ్ నాకు అది వర్క్ ఆ ప్రొసీజర్ తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంటే ఎవరు మనకు అంటే శ్రవణ్ అన్న నాకు అంటే చాలా బ్రదర్ లాగా అనమాట, తను కొంచెం హెల్ప్ చేస్తుండే. అట్లా నేను కొంతమందికి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం అయిపోతారు కదా మనకు. అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎవరో ఒకరు చేస్తారు, వాళ్ళ టాలెంట్ని అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు. బట్ మన ద్వారా వెళ్తే మనకు కొంచెం స్వార్థం ఉంటుంది కదా అంతే. మీ కంపోజింగ్స్ అన్ని అంటే యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి, ఇలాగే వస్తూ ఉండాలి. 29th రిలీజ్ ఉంది కాబట్టి, సో దీని ద్వారా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. మహేష్ బాబు గారి కొత్త మూవీ కూడా మీరే చెయ్యాలి. డెఫినెట్ గా అయిపోతుంది. ఇప్పుడు కృష్ణ హరే హరి అని ఒకటి చేస్తున్నాము, మైథలాజికల్ సబ్జెక్ట్. అది చాలా పెద్ద సినిమా, అది కృష్ణుడికి సంబంధించింది. అండ్ మీరు అన్న ఇందాక ఆఫ్టర్ 23 years తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ఎఫ్డిసి అప్రూవ్ అయిన సినిమా ఉంది, సుయోధన్ మహారాజ్ అని చెప్పి. అది మంచి సినిమా, అది కూడా ఉంది. అండ్ బదలా ఒకటి ఉంది, అది కూడా 12th రిలీజ్, మోస్ట్లీ నెక్స్ట్ మంత్ జూన్ 12th. సో ఉన్నాయి ఇంకొక 3-4 సినిమా. డియర్ ఆస్ట్రోనట్ US లో ఒకటి షూట్ అవుతుంది. సో ప్రస్తుతం కొంచెం ఓకే అండి. అంటే ఇన్ని రోజులు అరే మనం చేసిన పాటలకి ప్రాపర్ ప్లేస్మెంట్ లేదు, వాల్యూ అంటే పడట్లేదు అనుకున్నాం. ఇప్పుడు కొంచెం అటువంటి మంచి సినిమాలే పడుతున్నాయి ఇప్పుడు. ఇంకా అంటే కొంచెం రావాలంటే నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏమైనా చూసినప్పుడు, అరే దీంట్లో మన పాట పడితే బాగుండు కదా, దీనికి మనం మ్యూజిక్ చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, అది ప్రతి దానికి ఒక టైం వస్తుంది అంతే. సో మీకు ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది, అలాగే టాలెంట్ ఉంది అని అంటున్నారు కాబట్టి సో డెఫినెట్ గా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో మీ కన్సిస్టెన్సీ ఇంతకు ముందు నుండి అలాగే కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండండి. సో మీ పాటలు ఇంకా మేము చాలా వినాలి. డెఫినెట్ ఈ సంవత్సరం మంచి మంచి పాటలు వింటారు, మంచి మంచి అవార్డ్స్ కూడా వస్తాయి ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట కార్తీక్ గారితో మన డిస్కషన్. సో ఇంకో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.